రూపాయలంటే మాటలా? ఇలా ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటే ఎంతైనా పోగవుతుంది. మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవచ్చు. అడుక్కోవడం ఎందుకండి? దీనికి ఎలా సంపాదించుకోవాలో తెలీదా ఏంటి? 3 రాత్రులు 3 పగళ్ళు కష్టపడి సంపాదించదు. బా భలే ఐడియా చెప్పావు బాను. ఫాలో అయిపోమ్మా. అంకుల్, మీరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కాదనను. కానీ నేను మీకు ఏం అన్యాయం చేశాను? మీరు ఇలా మాట్లాడడం సభ్యత కాదు అంకుల్. మరి నువ్వంటే అసహించుకుంటున్నా నువ్వు మా దగ్గరకు వచ్చి డబ్బులు అడగడం నీకేమైనా న్యాయంగా ఉందా? నువ్వు మళ్ళీ ఇంటికొస్తే నిన్ను చంపేయాలని మా వికాస్ ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తే మాత్రం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. మర్యాదగా వెళ్ళు. కదలవేంటి? ఈ ఇంటికి మనవరాలని, ఈ ఆస్తికి వారసురాలని మనసులో పెట్టుకుని వచ్చావా? అవునండి, మావయ్య గారు ఆస్తంతా దీని పేరున రాశారు కదా, అందుకోసం వచ్చిందేమోనండి. అమ్మా అమృత, ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి డిమాండ్ చేస్తావనే భవిష్యత్తు ఊహించి చాలా తెలివిగా హాస్పిటల్లో ఆ రోజు ఆస్తి మళ్ళీ మా పేరే వ్రాసినట్టుగా నీ చేత సంతకాలు పెట్టించుకున్నాం. అది మర్చిపోయి వచ్చావా? ఆస్తి కావాలనుకుంటే ఆ రోజు సంతకాలు పెట్టేదాన్ని కాదు. ఆస్తి నేను ఆ రోజే వద్దనుకున్నాను. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు అంకుల్. ఇప్పుడు దాని గురించి అడగడానికి రాలేదు. మరి నువ్వు ఏ ఉద్దేశంతో డబ్బులు అడగడానికి వచ్చావు? నా డబ్బు కోసం. నీ డబ్బా? నీ డబ్బేంటి? నేను మీకు 3 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, మర్చిపోయారా ఆంటీ? నన్ను చంపడానికి విక్రమ్కి మీరిచ్చిన 3 లక్షలు నావే కదా ఆంటీ? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంటే దాని చావుకి దాని డబ్బులే ఉపయోగపడుతున్నాయన్నమాట. ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మే డబ్బులతో చెల్లెలు పెళ్లి చేశారు మా నాన్న. మిగిలిన డబ్బులు నా వాటాగా 3 లక్షలు ఇచ్చారు. మీ మనసులో ఉన్న కుట్రను తెలుసుకోకుండా అర్జెంటుగా అవసరం ఉందంటే నేనే స్వయంగా డబ్బు వికాస్కి ఇచ్చాను. మీరు నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు, నా డబ్బులు మాత్రం నాకు ఇవ్వండి. ఆ రోజు నా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడిన డబ్బు ఈ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఇవ్వండి అంకుల్. ఒక్క నిమిషం. మేమివ్వం. ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకో. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీరలా మాట్లాడకండి. మేము ఇలాగే మాట్లాడతాం. నువ్వు మాకు 3 లక్షలు ఇచ్చినట్టు నీ దగ్గర రుజువేమనుందా? నీ దగ్గర అప్పు తీసుకుంటున్నట్టు ప్రామిసరీ నోట్ రాసిచ్చామా? లేదే. మీకు అప్పు ఇచ్చానని రాలేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. పోనీ ఆ డబ్బులు మీరే అనుకునివ్వండి. మీకు తెలిసిన కిరాణా కొట్టు కృష్ణమూర్తి చావు బతుకుల మధ్య ఉన్నారని మానవతా దృక్పథంతో ఇవ్వండి. మానవతా దృక్పథం లేదు, మట్టిగడ్డ లేదు. వెనకబడిన దేశాలకి ఐక్యరాజ్య సమితి అప్పిచ్చినట్టు భలే గుర్తు చేసుకుని అడగడానికి వచ్చావే. అమ్మో అంకుల్,
మీకు దండం పెడతాను, మీరు ఇలా మొండిగా మాట్లాడకండి. చూడు, నువ్వు ఎంత బ్రతిమాలినా మేము డబ్బులు ఇవ్వం. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీ కాళ్ళు పట్టుకుంటారు, నన్ను కనికరించండి ప్లీజ్. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. మీ ఇంటికి వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నావేంటమ్మా? తుపాకులతో వచ్చిన బందిపోటు రాణి బతివిలాడుతూ ఏడుస్తున్నావేంటమ్మా? ఆంటీ, డబ్బు కట్టకపోతే నాన్న మాకు దక్కరు, మా కుటుంబం మొత్తం దిక్కులేంది అయిపోతుంది. ప్లీజ్ ఆంటీ, కాపాడండి, దయచేసి డబ్బులు ఇవ్వండి ఆంటీ. మా నాన్న అంటే మీకు అభిమానమే కదా, నా డబ్బులని కాకుండా కనీసం ఆయన మీదున్న అభిమానంతోనైనా ఇవ్వండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. అభిమానము లేదు, ఆవకాయ బద్దా లేదు, పోవే. లేదంటీ, ప్లీజ్, మీరు నాకు డబ్బులు ఇచ్చేంత వరకు ఈ కాళ్ళు వదలను ప్లీజ్. ముందు కాళ్ళు వదలవే. వెళ్ళి పెళ్లి చేసుకోబోయేవాడిని అడుగు, వాడి దగ్గర ఎంత డబ్బైనా దొరుకుతుంది. అంకుల్, నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే. అసలు ఎందుకు ఇవ్వరు మీరు? ఏంటే అంత గట్టిగా అడుగుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావంటే మక్కి నిలగదంతాను. ఏ తమాషాగా ఉందా? మా అవుట్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఫ్రీగానే ఉన్నావు కదే, రెంట్ ఇచ్చావా? నీ తిండికి, నీ పుస్తకాలకి, నీ బట్టలకి, నీ కాలేజ్ ఫీజులకి డబ్బులు ఎవరు కట్టారే? మా నాన్నే కదా. ఆ డబ్బంతా మాదే కదా. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే బోడి 3 లక్షలేంటే నువ్వే మాకు ఇవ్వాల్సి ఉంటుంది, అర్థమైందా? మర్యాదగా బయటికెళ్ళు. లాజిక్లు మాట్లాడవంటే లాక్ కొడతాను, పోవే బయటికి. లేదంటే మీరు నా డబ్బులు ఇస్తే కానీ నేను బయటికి వెళ్ళను. నేనెంత ఇదిగా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నా మీరు అర్థం చేసుకోరండి. మీరివ్వరని నాకు తెలిసిన నా అవసరం అలాంటిది. లేకపోతే ఆ 3 లక్షల గురించి నేను మిమ్మల్ని అడిగేదాన్నే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, నా మీద దయ చూపండి. ఏమండి, ఇది మాటలతో చెప్తే పోదండి. మీరు నన్ను తిట్టినా కొట్టినా చంపినా సరే నా డబ్బులు ఇచ్చేంత వరకు ఈ ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. నా డబ్బులు నాకు ఇవ్వండి. డబ్బులు కావాలా నీకు? ఏంటే దబాయింపు? ఆంటీ, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, నా డబ్బులు నాకు కావాలి.
డబ్బు కావాలా నీకు అవునండి భాను, ప్లీజ్ ఆంటీ. భాను, వదులు వదులు. పాపం ఏంటలా కొడుతున్నావు? ఆడపిల్ల కదా, నేను చెప్తానుండు. అంకుల్ మీరైనా ఆంటీకి చెప్పండి అంకుల్, నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. మా నాన్న ప్రాణాల్ని కాపాడండి అంకుల్. కాపాడాలా? ఆ? ఏమండి అలా చూస్తారేంటి? గేట్ తీయండి. మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నేను మీ కాళ్ళు వదలను. చూడు, మళ్ళీ ఈ గడప తొక్కావో నీ ప్రాణాలు తీస్తాను. దరిద్రపు సంత. చూడు, అవుట్ హౌస్ లోకి వెళ్ళి మా నాన్నని కలవాలని చూసావో జాగ్రత్త, ఆయన్ని కూడా బయటకు గెంటేస్తాం. గుర్తుపెట్టుకో. పదబాను. మారలేదు లోకం మాయదారిది, ఆడపిల్ల శోకం చూడలేనిది, పచ్చనొట్ట కన్నా మిన్న జీవితం ఏది, వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది. ఒప్పుకోకు నీవు ఓటమన్నది, ఓడిన
చావు బతుకుల మధ్య ఉన్నారని కనికరిస్తారేమో. పైగా నా డబ్బులే కదా అని వెళ్తే ఛ! వీళ్ళకి మానవత్వం లేదు. వీళ్ళు రాక్షసులని తెలిసినా ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ దొరుకుతుంది? నాన్నని ఎలా కాపాడుకోవాలి? అందరూ చెప్పినట్టు చివరికి విక్రమ్ దగ్గర తీసుకోవాల్సి వస్తుందేమో.